अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ 5వ అధ్యాయంలో కూడా నిన్న మనము 47 సూత్రాలు చూశాము. ఈరోజు అదే క్రమంలో 48వ సూత్రం చెప్పుకున్నాము. నిన్న ఏం చెప్పుకున్నామంటే ఈ వేదోత్పత్తి అనేది పురుషకృతం కాదు, అపౌరుషేయము ఈశ్వరు ద్వారా ప్రదత్తమైంది. ఈశ్వరీయ జ్ఞానంలో ఈశ్వరి యొక్క వాక్కు అని చెప్పుకున్నాము. ఎందుకంటే పూర్వపక్షి ఎందుకు పౌరుషేయం కాదన్నప్పుడు ఆ పురుషునిలో ఆ శక్తి ఆ యోగ్యత లేదు కాబట్టి ముక్త అముక్తయో అయోగ్యత్వం. అసలు పురుషుని లేదు, సామాన్య ముక్త పురుషులు ఉన్నారు కదా, ఆ ముక్త ఆత్మలు ఏవైతే ముక్తాత్మ యోగ్యత ఉంటుంది కదా అంటే ముక్త అముక్తయో అయోగ్యత్వం. ముక్త పురుషులైనా అముక్త పురుషులైనా ఎవరైనా కూడా వారికి ఆ యోగ్యత లేదు అని చెప్పి సిద్ధాంతి నిన్న ప్రస్తావించామట. కాబట్టి ఈ వ్యక్తికి సాధ్యం కాదు ఈ వేదాన్ని తయారు చేయాలనే శక్తి జ్ఞానం అంత సంపూర్ణ జ్ఞానం మానవులు ఎప్పుడు సంభవించదు. కాబట్టి ఈ వేదోత్పత్తి అనేది ఆ పురుషకృతమైంది, అది మనుష్యకృతమైనది కాదని చెప్పి మనం నిన్న ప్రతిపక్షాల ద్వారా మనం చూసాము. ఈరోజు అదే క్రమంలోనే మనం చూద్దామండి. అస్తు నిన్న చెప్పిన పాఠం ఇంతవరకు సందేహం ఉంది. ఈరోజు నిన్న చెప్పిన పాఠంలో ఓకే అండి. అస్తు ప్రకృత వంశరామ. సో నిన్న ఏం చెప్పుకున్నా అంటే ముక్త అముక్తయో అయోగ్యత్వాత్. ముక్త పురుషునిలో అయినా బద్ధ పురుషుడైనా శ్రేష్టాత్మైన కూడా వారికి ముఖ్యంగా యోగ్యత అనేది లేదు, వేదాన్ని ఉత్పత్తి చేసే శక్తి లేదు. ఎందుకంటే ముక్తస్య ఐశ్వర్యం జగత్ వ్యాపార వర్జ్యం. ఈ ముక్త పురుషుడు ఏదైతే ఉన్నా ఆ జగత్తు యొక్క వ్యాపారాలతో దూరంగా ఉంటాడు. జగత్తు యొక్క వ్యాపారం వదిలేసి ముక్తి యొక్క ఆనందంలో ఉంటాడన్నమాట. ఇత్యతః తథా ప్రయోజన అభావచ. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ప్రయోజనం ఈ ముక్తాత్మకు ఈ సృష్టి ఆ వేదోత్పత్తి యొక్క ప్రయోజనం కూడా లేదన్నమాట. ఇప్పుడు ఈశ్వరుడు ఎందుకు జ్ఞానవంతుడు కాబట్టి జీవాత్మ కళ్యాణం కోసం ఆయన వేదజ్ఞాని అన్ని జీవాత్మలు కూడా ముక్తిని పొంది ఆనందం పొందడం కోసం ఆయన పరోపకారం కోసం లోక దృష్టి చేశాడు అన్నమాట, ఉత్పత్తి చేశాడు. అలాంటి ప్రయోజనం అంటే పరమాత్మకి ఆత్మ కళ్యాణం ప్రయోజనం అన్నమాట. కానీ ఇక్కడ ఈ ముక్తాత్మకు వేరే జీవాత్మకు కళ్యాణం కోసం అని చెప్పి అట్లా ప్రయోజనం అంటూ ఏం లేదు కదా. అందుకే ప్రయోజన అభావం అంటే ఈ ఆత్మకి వేదాన్ని సృష్టించాలనే ప్రయోజనం అంటూ ఏం లేదంట సృష్టించడానికి. అది ఎందుకంటే అల్పజ్యత కలిగి ఉంది కాబట్టి ఎంతసేపున్న జ్ఞానం ద్వారా ఆ పరమాత్మ యొక్క ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వేరే వేదాన్ని ఉత్పత్తి చేసి సమస్త జీవాత్మలకు నేను కళ్యాణం చేకూరుస్తానే యోగ్యత ఆ జీవాత్మ ఎప్పుడు ఉండదు. కాబట్టి ప్రయోజన అభావచ్చ. ఎందుకంటే అముక్తస్య అల్పజ్యత్వాత్. ఎందుకంటే ఎవరైతే ముక్తాత్మ కాదో వాటికి ఆ శక్తి ఉండదు. అల్పజ్యత్వ అల్పజ్ఞానం ఉంటుంది, తక్కువ జ్ఞానం ఉంటుంది. ఒకటి ముక్తాత్మ అయినా కూడా ఆ పరమాత్మ యొక్క ఆనందం పొందే శక్తిని సంపాదించుకుంటుంది. కానీ వేదాన్ని ఉత్పన్నం చేసేటువంటి శక్తి ఎప్పటికి కూడా సంభవం కాదు. జీవాత్మ ముక్తిని పొందినప్పుడు కూడా పరమాత్మకి ఎప్పుడు సమానం కాదు. పరమాత్మ ఎప్పుడు సమానం కాదనమాట. జీవాత్మ పరమాత్మ ఓతప్రోతం అయిపోయిందంటే పరమాత్మ అయిపోయింది అనుకో చాలా మంది అంటుంటారు. ఎంత అయినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతం అవుతుంది అలా అనుకుంటాం. కానీ ఆయన యొక్క సత్తా అనేది ఎప్పుడు అల్పజ్యత్వం ఉంటుంది. కొంత అవధి కాలం వరకు పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అంతేగాని పరమాత్మ యొక్క సమానం కాలేదు. అందుకే అముక్తస్య అల్పజ్యత్వాత్. ఆ ముక్తాత్మకు అయోగ్యత ఎందుకంటే అది అల్పజ్ఞానం కలిగింది. సామాన్య ఆత్మకైతే చెప్పాల్సిన అవసరం లేదు.
కాబట్టి ముక్తాత్మకైన అముక్తస్య అల్పజ్ఞత్వాత్ తస్మా సర్వజ్ఞ ఏవ జగదీశ్వర వేదానం కర్త. అందుకే సర్వజ్ఞుడైనటువంటి జగదీశ్వరుడే అంటే ఆ పరమేశ్వరుడే వేదం కర్త, వేదాన్ని ఉత్పత్తి చేసింది ఆ పరమేశ్వరుడే అని చెప్పి మనం భావించాలని చెప్పి నిన్న ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అలా చెప్పిన తర్వాత అదే ప్రసంగంలో ఏమంటున్నా అంటే ఇక్కడ గమనించండి. కథం ఏవ వేదానం అపౌరుషేయత్వం, అపౌరుషేయత్వం చ ప్రతిపాద్యతే, నిత్యత్వం చ నివార్యతే ఇది ఆకాంక్షాయం ఉచ్యతే. పూర్వపక్షం ఏమంటున్నా అంటే కథం ఏవ వేదానం అపౌరుషేయత్వం చ ప్రతిపాద్యతే, ఎందుకు వేదాలు పురుషుడి ద్వారా నిర్మించబడలేదు అని ప్రతిపాదిస్తున్నాం. ఇంకోటి నిత్యత్వం చ నివార్యతే, ఇంకా వేదాలు నిత్యమేంటి కాదు అని కూడా ప్రస్తావించామట. వేదాలు నిత్యమేంటి, నేను చెప్పుకున్నదా వేదాలు నిత్యమేంటి కాదు అంటే నిత్యమేంటి కదా, ఈ గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నా అవి నిత్యం కాదు. గ్రంథ రూపంలో ఉన్నటి మనుషులు వేదాన్ని కంఠం చేసి మనసులో పెట్టుకున్నాడు, అవి మనం కూడా ఎల్లప్పుడు శాశ్వతంగా ఉన్నాం కదా, మనం కూడా నష్టం అయిపోతాం. కాబట్టి నిత్యత్వం కాదు, వేదాలు నిత్యత్వం కాదని చెప్పాం. నువ్వు ఎందుకు నిత్యత్వం నివార్యతే ఇది ఆకాంక్ష ఉచ్యతే. ఏం చెప్పాడు పూర్వపక్ష ముందు ప్రకరణంలో, వేదాలు పౌరుషేయం కాదు, ప్లస్ వేదాలు నిత్యం కూడా కాదు. అంటే గ్రంథ రూపంలో ఏవైతే ఉన్నాయో అవి నిత్యం కాదు, ఎందుకంటే వేదాలు జీర్ణశీలం అయిపోతాయి. గ్రంథ రూపంలో ఏవైతే ఉన్నాయో అది నష్టం అయిపోతుందన్నమాట. అది నిత్యం కాదు. ఈశ్వరీయ జ్ఞానంలో ఏదైతే స్థిరంగా ఉంటుందో అది నిత్యత్వం, కానీ గ్రంథ రూపంలో ఉండేది నిత్యత్వం కాదు. కాబట్టి అందుకే వేదాన్ని అపౌరుషేయత్వం కథం ప్రతిపాదితే, వేదాలు అపౌరుషేయమైనటువంటి పురుషులతో నిర్మించబడలేదు, అలా ఎందుకు ప్రతిపాదిస్తున్నావు. అలాగే నిత్యత్వం ఇంకా నిత్యత్వం నివార్యతే, వేదాలు నిత్యంగా కూడా ఉండవు, శాశ్వతంగా కూడా ఉండవు అని చెప్పి నివారిస్తున్నావు. ఇలా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్తున్నాడు సిద్ధాంతి. ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఎందుకు దానికి సమాధానం ఇలా చెప్పాడంటే దానికి సమాధానం నా అపౌరుషేయత్వ నిత్యత్వం అంకురాదివత్. ఇక్కడ పూర్వపక్షి చెప్తున్నాడు, ఇక్కడ అపౌరుషేయత్వ నా నిత్యత్వం, అపౌరుషేయత కలిగింది కాబట్టి నా నిత్యత్వం అంటే ఏవైతే అపౌరుషేయమవుతాయో అవి నిత్యత్వం కావు అంటున్నాం. అని దీన్ని బట్టి ఏమవుతుంది, అపౌరుషేయత్వ నా నిత్యత్వం, నా అపౌరుషేయత్వ నా అపౌరుషేయత్వాత్ నిత్యత్వం. ఎలాగంటే అంకురాదివత్. పూర్వపక్షి ఏ విధంగా ప్రస్తావిస్తున్నా అంటే సిద్ధాంతికి ఆక్షేపిస్తున్నాట. అపౌరుషేయత్వం అని చెప్పే నిర్ధారించి పురుషులు నిర్మించబడేది వేదాలను, బాగానే ఉంది. అపౌరుషేయత్వాత్ నా నిత్యత్వం, నిత్యత్వం కాదు, ఎందుకంటే అపౌరుషం దీన్ని బట్టి వ్యాప్తి ఏమవుతుంది, ఏవైతే పురుషుడుగా నిర్మించబడలేదో అవన్నీ కూడా నిత్యము అనే ప్రసక్తి వస్తున్నాడు. ఏం చెప్పాను, ఏవేవైతే పురుషుడి ద్వారా నిర్మించబడలేదో అవన్నీ కూడా నిత్యం కావు. నా నిత్యత్వం, అపౌరుషం ఏవైతే ఉన్నాయో అవి నిత్యం కావు అనే వ్యాప్తి వస్తుంది ఈ ప్రకారంగా. అందుకే అపౌరుషేయత్వ నా నిత్యత్వం, అపౌరుషం కావడం వలన నిత్యత్వం కాదు. ఎలాగంటే అంకురాదివత్, నువ్వు చెప్పిన ప్రకారంగా ఆ అంకురికి సమానంగా నిత్యత్వం కాదు. ఎందుకు అంకుర సమానం అంటే ఇప్పుడు వేదాలు ఉత్పన్నమయ్యాయి, క్షమితం, బీజం ఉత్పన్నమైంది, బీజం ఉత్పన్నమైన తర్వాత బీజం ఉత్పన్నమైంది, ఆ ఉత్పన్నమైన దాన్ని ఏమైనా చూసారా, అపౌరుషమే కదా. ఆ విత్తనం ద్వారా మొక్క అయితే వచ్చిందో, మొలక అయితే వచ్చిందో అది పురుషుడు నిర్మించింది కాదు, పురుషుడు ద్వారా ఉత్పన్నం కాదు, పురుషుడు నిర్మించలేదు. పురుషుడు కేవలం భూమిలో విత్తనం వేసే, అంతేగాని ఆ మొక్క ఎలా వచ్చింది, ఏ విధంగా ఉత్పన్నమైంది అది పురుషుడికి తెలియదన్నమాట. అది అపౌరుషయం. కాబట్టి అది కూడా అపౌరుషయం కదా, అంకురాదికి సమానంగా. కానీ మొక్క మాత్రం అనిత్యము, ఇది కూడా అనిత్యము, అంటే నిత్యంగా ఉండదన్నమాట. ఆ రకంగా పూర్వపక్షిగా ప్రస్తావించాడు. చూడండి భాష్యము, వేదానం అపౌరుషేయత్వాత్, వేదాలు అపౌరుషేయత్వం కలువపి నాస్తి నిత్యత్వం అంకురాదివత్. వేదాలు అపౌరుషం కావడం వలన పురుషుడి ద్వారా నిర్మించబడలేదు కాబట్టి నాస్తి నిత్యత్వం, అందుకే నిత్యత్వం కాదు. అంటే పూర్వపక్షుడు ఏ విధంగా అయితే అంకురు అంటే మొక్క అది అపౌరుషేమో అంటే మొక్క ఎలా ఉత్పత్తుందో అది చూడలేదంట, స్వయం ఉత్పన్నమైంది మొక్క అనేది. పురుషుడిగా నిర్మించబడలేదు, విత్తం భూమిలో పడింది, విత్తన తర్వాత జరిగిన ప్రక్రియ అంతా అది పురుషకృతం కాదనమాట. అందుకే ఈ విధంగా అపౌరుషము, వేదానం అపౌరుషేయత్వం, వేద ఈ విధంగా అపౌరుషేయత్వం కావాలన్నా కల్వపి నాస్తి నిత్యత్వం, అవి నిత్యత్వంగా లేవు. అపౌరుషం కావాలన్నా నిత్యత్వం నాస్తి. ఎలాగంటే అంకురాదివత్, ఎందుకంటే ఇవి ఏ విధంగా మొక్క అది నిత్యం కాదు, అలాగే అనిత్యమైంది, అలాగే ఈ వేదాలు కూడా అనిత్యమైనవి. ఏ విధంగా మొక్క
అపౌరుషేయమో పురుషుడిగా నిర్మించబడలేదు, కానీ అనిత్యమైంది. మొక్క శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా ఉండదు, అంటే అనిత్యమైంది. అలాగే వేదాలు కూడా అనిత్యమైనటివి అని చెప్పి సిద్ధాంతి పుష్పకి ఇలా ప్రస్తావిస్తున్నాడట. ఎలాగంటే యథ అంకుర శాఖ పుష్ప ఫలాన్ని, అంకురం అంటే మొక్క, ఆ మొక్క తర్వాత దాని యొక్క శాఖలు, పుష్పాలు, పండ్లు, ఇవన్నీ కూడా అంకుర శాఖ పత్ర పుష్ప ఫలాన్ని కలు అపౌరుషేయాన్ని సంత్యపి. ఇవి కూడా ఆ మొక్క ఏది ఉత్పన్నమైన దాంట్లో ఆకులు వస్తాయి, పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి, ఇవన్నీ కూడా అపౌరుషేయాన్ని పురుషుడి ద్వారా నిర్మించబడలేదంట ఆ మొక్కలో. యథ అంకుర శాఖ పత్ర పుష్ప ఫలాన్ని కలు అపౌరుషేయాన్ని సంత్యపి నా నిత్యాన్ని. అవి అపౌరుషేయమైనప్పుడు కూడా నిత్యం కావు. అంటే ఆకులు, పత్రాలు, పుష్పాలు ఇక్కడ రాలిపోతాయి, ఇక్కడ నష్టం అయిపోతాయి, కానీ నిత్యంగా లేవన్నమాట. అంటే సిద్ధాంతి ఒకప్పుడు ఏమని చెప్పారు అక్కడ, వేద ఈ వేదాలు అనేటివి నిత్యమే, ఏది ఈశ్వరీయ జ్ఞానం నిత్యం అని చెప్పాం, కానీ గ్రంథ రూపంలో నిత్యం కాదు. అది మనసులో పెట్టుకొని ఇక్కడ చెప్తున్నమాట. అపౌరుషాన్ని సంత్యపి నా నిత్యాన్ని తాన్యపి వేదవత్, అవి కూడా వేదానికి సమానంగానే ఈశ్వర కృతాన్ని కార్యాన్ని. అందుకే ఇవి కూడా ఈశ్వర కృతాన్ని కార్యాన్ని, అంటే ఈశ్వరు ద్వారా ప్రదత్తమైనవి. ఈ మొక్క ద్వారా ఆకులు, పత్రాలు, పుష్పాలు ఏవైతే వస్తున్నాయో పురుషుడు ఆకులు, పత్రాలు తయారు చేయలేదు, ఇవి కూడా ఈశ్వర కృతమైనటువంటివే. అందుకే తాన్యపి వేదవత్, వేదానికి సమానంగా ఈ పత్ర పుష్ప ఫలాలు అనేటివి వేదవత్ ఈశ్వర కృతాన్ని, ఈశ్వర ద్వారా నిర్మించబడినవి. తథాపి అయినా కూడా యథ అంకురాదిని ప్రవాహే నిత్యాన్ని ప్రతికల్పే. కానీ ఇక్కడ అంకురాది ప్రవాహే నిత్యాన్ని, ప్రవాహంలో నిత్యమైనవి. అంటే ఇది ఆకులు, పుష్పాలు, పండ్లు ఇవన్నీ మటుకు అనిత్యమైనవే, కానీ ప్రవాహం పూర్వక నిత్యంగా ఉంటాయి. ప్రవాహం అంటే ఏమిటి? ఈ ఆకులు, పత్రాలు, పుష్పాలు ఇవి నష్టమైపోతాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి, మళ్ళీ నష్టమవుతాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి, ఇలాంటి ప్రవాహం నిత్యంగా ఉంటుందన్నమాట. అవే శాశ్వతంగా ఉండవు, కానీ నష్టమైపోయి మళ్ళీ ఉత్పన్నం కావడం, మళ్ళీ నష్టం కావడం, మళ్ళీ ఉత్పన్నం, ఈ ప్రవాహం అనేది నష్టం అవడం, ఉత్పన్నం కావడం, ఉత్పన్నం కావడం, మళ్ళీ నష్టం అవడం, ఇది ఈ ప్రవాహం నిత్యంగా ఉంటుంది. అంకురాదిని ప్రవాహే నిత్యాన్ని ప్రతికల్పే. అంటే ప్రవర్తనాత్ తథైవ వేదానాం ప్రావాహిక నిత్యత్వం తు అస్తి ఏవ. యథ అంకురాదిని ప్రవాహే నిత్యాన్ని, ఏ విధంగా అయితే మొక్కలు ప్రవాహపూర్వకంగా నిత్యంగా ఉంటాయో ఆ విధంగా ప్రతికల్పిస్తామో నిత్యాన్ని ప్రతికల్పే. అలాగే ప్రవర్తనాత్ తథైవ, ఎందుకంటే ప్రవర్తిస్తున్నాయి కాబట్టి, తథైవ అలాగే వేదానాం ప్రావాహిక నిత్యత్వం, వేదాలు కూడా ప్రావాహిక నిత్యత్వం, అంటే ఉత్పన్నమవుతాయి, నష్టమవుతుంటాయి, ఉత్పన్నమవుతుంటాయి, నష్టమవుతుంటాయి. అలాగే ఏ విధంగా ఒక మొక్క ఆకులు, పుష్పాలు నష్టమే మళ్ళీ ఉత్పన్నమవుతాయి, నష్టం ఉత్పన్నమవుతుంది, అలాగే వేదాలు కూడా ఈ గ్రంథ రూపంలో భలే పుణ్య అవి నష్టమవుతాయి, మళ్ళీ ఉత్పన్నమవుతుంటాయి. ఏదో గ్రంథం రచిస్తూ ఉంటారు, దాన్ని ఉత్పన్నం చేస్తూ ఉంటారు. ఆ రకంగా అంకురాదికి సమానంగా వేదాలు కూడా ప్రవాహపూర్వక నిత్యత్వము అని చెప్తున్నాడు. శాశ్వత నిత్యత్వం కాకుండా ప్రవాహ నిత్యత్వం. శాశ్వత నిత్యత్వం దానికి నష్టమే కాదనమాట, స్థిరంగా స్థాయిగా ఉంటుంది. కానీ ఇక్కడ నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ప్రవాహ నిత్యత్వంగా చూపిస్తున్నమాట. అందుకే వేదానం ప్రవాహిక నిత్యత్వంతో అస్థి ఏవ ప్రతికల్పే ఉందని చెప్పి మాకు ఇక్కడ కల్పన చేస్తున్నామట. ఎందుకు ఆ విధంగా ప్రవర్తన కనిపిస్తుంది కాబట్టి. ఏవం జ్ఞానరూపో వేదస్తు నిత్య ఏవా, కాబట్టి ఏవం ఈ రకంగా జ్ఞానరూపో వేదస్తు నిత్య ఏవా, కాబట్టి జ్ఞానరూపమైనటువంటి వేదం అది నిత్య. కానీ ఇది కేవలము గ్రంథ రూపంలో ఉన్నటువంటి ప్రవాహ రూపంలో నిత్యత్వం చెప్పొచ్చు, కానీ ఆ పరమాత్మలో ఉన్నటువంటి జ్ఞానం అనేది ప్రవాహ నిత్యత్వం కాదు, అది వేద నిత్య ఏవ, నిత్యంగానే ఉంటుంది. అంటే ఎప్పుడు నష్టం కాదు, ప్రవాహ నిత్యత్వం కాదు, శాశ్వతంగా ఎప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం నిరంతరంగా ఆ జ్ఞానం ఎప్పుడు అట్లాగే ఉంటుంది, అది నష్టం కాదు, ఉత్పన్నం కాదు. పరమాత్మ వాక్కులో పరమాత్మీయ జ్ఞానంలో నిరంతరంగా ఉంటుంది ఆ జ్ఞానం, అది వేద జ్ఞానం ఉంటుంది అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అలా ప్రస్తావించిన తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే పునః తేషామపి తద్యోగే దృష్ట బాధాది ప్రసక్తే. తేషామపి, ఇక చూడండి, పునః తేషామపి తద్యోగే దృష్ట బాధాది ప్రసక్తే. దృష్ట బాధాది ప్రసక్తే అంటే దీంట్లో అంకురం అనేది ప్రవాహ నిత్యత్వం చెప్పాం కదా, ఇది ప్రవాహ నిత్యత్వమైనా ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది, నష్టం అవుతుంది మనం చూస్తున్నాం అంట. ఆ మొక్క నష్టమైనంత మాత్రాన మళ్ళీ
ఆ విత్తనం ద్వారా మన పత్ర పుష్ప ఫలాలు మనం చూస్తున్నామట. ఆ రకం ప్రవాహ నిత్యత్వం చెప్పారు, దాంట్లో దోషం చూపిస్తున్నాడు. పునః తేషామపి తద్యోగే అంటే పురుషకృత యోగంలో స్వీకరించాలంటే బాధ ప్రసక్తం అవుతుందంట. ఇక్కడ చూడండి, తేషామపి తద్యోగే దృష్ట బాధాది ప్రసక్తే, ప్రత్యక్షానికి బాధ కలదు, దృష్ట బాధాది ప్రసక్తే. ఇక్కడ చూడండి, భాషను చూడండి. అంకురాదీనామపి అంటే మొక్క ఏదైతే ఉత్పన్నమయ్యాయో అవి, అంకురాదీనామపి పురుష కర్తృత్వ యోగే స్వీకారే అంటే ఇవి వేదాలను ఏ విధంగా పురుష ద్వారా నిర్మించబడలేదో అందుకే అపోజిషన్ చెప్పాం కదా. ఇక్కడ కూడా అంకురాదీనామపి పురుష కర్తృత్వ యోగే అంటే ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకవేళ పురుష ద్వారా నిర్మించబడినవి ఒకవేళ అలా స్వీకరిస్తే దోషం ఎలా వస్తుంది అని చెప్తున్నావట. నువ్వు ఆ పొదుపక్షి చెప్పి నువ్వు అపోజిషన్ ఏమంటున్నావు, ఆయన నిత్యత్వం కాదని చెప్పి నివారిస్తున్నావు కదా. ఎందుకు నిత్యత్వం కాదండి? ఇక్కడ పురుష ద్వారా నిర్మించబడింది అని చెప్పి ఒకవేళ స్వీకరించే దోషం ఏంటి, ఆ దోషం చూపిస్తున్నామట. అంకురాదినమపి అంటే పత్రాలు, పుష్పాలు, ఆకులు, పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా దానికి కర్త ఉన్న పురుషకృతం ఏంటి, పురుషుతో నిర్మించబడినవి అలా స్వీకరిస్తే దోషం ఏమొస్తుందని చెప్తున్నాడు. ఒకవేళ అంకురాదినమపి పురుష కర్తృత్వ యోగే అంటే పురుషుని యొక్క కర్తృత్వ యోగంలో స్వీకరించినప్పుడు దృష్ట బాధాది ప్రసక్తే అంటే ప్రత్యక్షానికి విరోధం అవుతుంది. ఒకవేళ స్వీకరించామనుకోండి అంటే ప్రశ్న ఏ విధంగా మనసులో పెట్టుకుని చెప్తున్నా అంటే సిద్ధాంతి ఇక్కడ ఒక వేదాలు అపౌరుషం అంటున్నాయి. ఎందుకంటే అపౌరుషం పురుషుని ద్వారా నిర్మించబడి, వేదాలు కూడా గ్రంథ రూపంలో వచ్చినవన్నీ పురుషుని ద్వారా నిర్మించబడినట్టు కదా. పురుషుడే ఆ గ్రంథ రూపంలో దాన్ని తయారు చేసి అవన్నీ ఒక పుస్తకాకారం ఒక వ్యవస్థితంగా పెట్టామట. అవి ఉత్పన్నమయ్యాయి అందుకే ప్రవాహపూర్వకంగా నిత్యమేటివి అని చెప్పి ఆ రకంగా మనసులో పెట్టుకుని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంకురాదినం పురుష కర్తృత్వ యోగ, పురుషుని యొక్క కర్తృశక్తి ద్వారా స్వీకరించామనుకోండి ఎటువంటి దోషం వస్తుందో దృష్ట బాధాది ప్రసక్తే అంటే దృష్ట బాధ లోక దృష్ట బాధో అంటే అదృష్ట కల్పనంచే ప్రసజ్యతే. లోకంలో ప్రత్యక్షంగా మనం చూడటం లేదు. ఇవి మొక్కలకు ఏవైతే పండ్లు, పుష్పాలు, ఆకులు ఏమైనా ఉత్పన్నమవుతున్నాయో అవి పురుషు ద్వారా పురుషుడు తయారు చేస్తున్నాడు అనేది మనం ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకే లోక దృష్టి ప్రకారంగా లోక దృష్ట బాధో అదృష్ట కల్పనంచే ప్రసజ్యత. లోకంలో ప్రత్యక్షానికి అవిరుద్ధం అవుతుంది. ఇంకోటి ఏదో ఊహించి చెప్పాలి, ఏదో మనుషుల ద్వారా తయారు చేయబడింది అని చెప్పి మనం ఊహించుకోవాలి. అలా ఊహా కల్పన చేయాల్సి వస్తుంది, ఆ దోష ప్రసక్తి వస్తుంది. నువ్వు ఒకవేళ ఈ మొక్కలో వచ్చినటువంటి ఆకులు, పుష్పాలు, పండ్లు ఏవైతే ఉన్నాయో మొక్క అయితే ఉందో అది పురుషు ద్వారా నిర్మించబడింది అలా స్వీకరిస్తే గినా అది ప్రత్యక్షంగా లోకంలో ఎవరు కూడా చూడలేదు. అలా స్వీకరిస్తే గినా ఇది ప్రత్యక్షానికి విరుద్ధం అవుతుంది. ఇంకోటి దాన్ని స్వీకరించావు కాబట్టి దానికోసం అలా ఊహకు కల్పించాలి. ఊహ కూడా ఊహించి చెప్పాలి. ఇలాగా కల్పన అంటే దీనికి పురుషుడే నిర్మించాడు అని చెప్పి ఊహించుకొని చెప్పాలన్నమాట. ప్రత్యక్షం కనిపించలేదు. మామూలుగా ఏంటి మనం ఏం చెప్పినా ప్రత్యక్ష పూర్వకంగా ఉంటుంది, అనుమాన పూర్వకంగా శబ్ద ప్రమాణంగా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ప్రత్యక్షానికి విరుద్ధం అవుతున్నమాట. ఇంకోటి ప్లస్ ఊహించుకొని చెప్పాల్సి వస్తున్నమాట. అది దోష ప్రసక్తి వస్తుంది. లోక దృష్టి బాధో, ఇంకోటి అదృష్ట కల్పనంచే ప్రసజ్యత. అదృష్టంగా అంటే మనం లేనిది ఊహించుకొని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి లోక దృష్టస్య ప్రత్యక్షస్య బాధ, లోక దృష్టి పూర్వకంగా ప్రత్యక్షానికి బాధ కలుగుతుంది, ప్రత్యక్ష బాధ కలుగుతుంది. తథా అయుక్తానం కల్పనం భవేత్. అయుక్త అనుమానం కల్పన చేయాల్సింది. లేని దానికి అనుమానం ద్వారా పురుషుడే నిర్మించి ఉంటాండి, ఈ ఆకులు, పుష్పాలు, పత్రాలు కూడా పురుషుడే నిర్మించి ఉంటాయని చెప్పి మనం అనుమానంగా కల్పన చేయాలి. వాస్తవం కాదు, కల్పన చేయాల్సి ఉంటుంది. ఈ దోష ప్రసక్తి వస్తుంది. ఒకవేళ వేదాలను కూడా పౌరుషం అంటుందా, వేదాలు కూడా పురుషుని ద్వారా నిర్మించబడినాయి, పురుషుగా నిర్మించబడినవి అని ఒక స్వీకరిస్తేనా ఏ విధంగా అంకురాలు మొక్క ఏవైతుందో పుష్పాలు, పత్రులు అక్కడ స్వీకరిస్తే అంటే మొక్క యొక్క ఉదాహరణ ద్వారా వేదాల యొక్క అస్తిత్వాన్ని కూడా పురుషకృతమైందని చెప్పి చూపించడం కోసం పూర్వపక్షి ప్రయత్నం చేస్తున్నమాట. మొక్కల్లో పుష్పాలు, ఆకులు, పత్రాలు ఏవైతే పురుషకృతంలో స్వీకరిస్తేనా
ప్రత్యక్షానికి బాధ కలుగుతుంది. ఇంకా అదృష్టం అంటే లేనిది ఊహించుకోవాల్సి వస్తుంది. ఈ బాధ ప్రసక్తి వస్తుంది. అదే విధంగా అక్కడ కూడా పురుషకృతమైనటువంటి వేదాలు అని చెప్పి ఒకవేళ స్వీకరిస్తేనా అక్కడ ఇదే బాధ కలుగుతుందన్నమాట. దోష ప్రసక్తి వస్తుంది అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. దోషంని చూపించామట. అలా చూపించిన తర్వాత మళ్ళీ ఏదైనా దానికి యథార్థంగా ఏ విధంగా చెప్తున్నా అంటే వస్తుతః యస్మిన్ అదృష్టే అపి కృతబుద్ధి ఉపజాయతే తత్ పౌరుషేయం. దీనికి ఒక సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఒకరు చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే యస్మిన్ అదృష్టే అపి అంటే మనం చూడకపోయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా చేస్తుంటే మనం చూడలేదు అన్నమాట. యస్మిన్ అదృష్టే అపి కృతబుద్ధి ఉపజాయతే, మనం ప్రత్యక్షంగా చూడలేదు చేస్తుంటే, కానీ మనం చూడలేదు. ఏ వస్తువు మనం చూడలేకుంటే ఆ వస్తువుకి కర్త ధర్త అంటూ ఎవరు లేదా? మనం చూడకపోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్ చదువుకుంటున్నాం మొబైల్ మాధ్యమంతో. ఈ మొబైల్ ఎవరు తయారు చేస్తే మనం చూసామా? చూడలేదు. కానీ చూడకపోయినా ఇది ఒక మనిషి, ఒక కర్త తయారు చేసాడు, ఒక కంపెనీ తయారు చేసింది అని చెప్పి మనకు కృత బుద్ధి, నిశ్చయ బుద్ధి మనకు అనుమానంగా తెలుసుకుంటాం. ఇది ఒక మనిషి కర్త ఉంటాడు, ఇది ఖచ్చితంగా ఒక కంపెనీ ద్వారా నిర్మించబడి ఉంటుంది. చాలా వస్తువులు ఉన్నాయన్నమాట, మనం చూడలేదు. కానీ బుద్ధి నిశ్చయించుకుంటున్నాడు, బుద్ధి దాన్ని స్వీకరిస్తుందన్నమాట. అందుకే యస్మిన్ అదృష్టే, ఏ విషయంలో అయితే మనం చూడకపోయినప్పుడు కూడా కృత బుద్ధి ఉపజాయతే, ఎక్కడైతే మనకు బుద్ధి నిశ్చయించుకుంటుందో ఇదే ఉత్పన్నమైంది అని ఎప్పుడు నిశ్చయించుకుంటుందో తత్ పౌరుషయం, అది పురుషకృతమైంది అని చెప్పి మనం చూసుకోవాలి. అది ఖచ్చితంగా పౌరుషయం ఏంటి, పురుషుడు నిర్మించబడి ఉంటుంది. అలా లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి. మనకు కృత బుద్ధి నిశ్చయం ఖచ్చితంగా ఏర్పడుతుందండి. ఇప్పుడు కారు, గాడి, బంగ్లా ఇవైతే ఉన్నాయో మనం చూడలేదు, కానీ ఒక కంపెనీ తయారు చేసిన ఒక వ్యక్తి విశేషం బుద్ధి ద్వారా తయారు చేయబడింది చెప్పి బుద్ధి నిశ్చయించుకుంటుంది. ఖచ్చితంగా పురుషుని ద్వారా నిర్మించబడింది. ఇది అపౌరుషయం కాదు. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు పురుషుని ద్వారా నిర్మించబడింది. మన బుద్ధి అలా ఊహిస్తుందా? ఎప్పుడు కూడా ఊహించదు. సూర్యుడిని, చంద్రుడిని మనుషుడు తయారు చేశాడు అనే బుద్ధి మనకి ఎప్పుడైనా ఊహించుకోవాల్సిందా? అక్కడ కృత బుద్ధి, నిశ్చయ బుద్ధి అనేది మనకి ఎప్పుడు ఉత్పన్నం కాదు. సూర్యుడి విషయంలో, చంద్రుడి విషయంలో, గ్రహ నక్షత్రాల విషయంలో, ఈ పంచభూతాల విషయంలో ఎప్పుడు కూడా మనకు ఆ బుద్ధి ఉత్పన్నం కాదు, మనిషి ద్వారా నిర్మించబడింది అని చెప్పి. కాబట్టి ఎక్కడైతే మనకు కృత బుద్ధి, నిశ్చయ బుద్ధి ఏర్పడుతుందో దాన్ని పౌరుషేయంగా భావించాలి అని ఒక మూల సిద్ధాంతం చెప్పామన్నమాట. ఇదైతే మనకు స్వీకార్యం అన్నమాట. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడా ఎక్కడైతే మన బుద్ధి ఇది మనిషి ద్వారా స్వీకరించబడింది, అలా బుద్ధి ఉత్పన్నం అవుతుందో అది ఖచ్చితంగా పౌరుషేయం అని చెప్పి స్వీకరించాలి. ఇదేదో దృష్టాంతం మనకు స్పష్టంగా ఉంది అన్నమాట. చూడండి ఇక్కడ దీనికి భాషలో చెప్పారు. ఏంటంటే గమనించండి, స్లైడ్ కనిపిస్తుందండి. కనిపించలేదు మహోదయ. ఓకే, చూడండి. మళ్ళీ పోయిందండి. స్క్రీన్ పోయిందా? రాలేదు. ఇక్కడ ఏం చెప్పబడింటే యస్మిన్ దృష్టి అపి కృత బుద్ధి ఉపజాయతే తత్ పౌరుషేయం. ఏది మనం చూడకపోయినప్పటికీ కానీ బుద్ధి అది నిశ్చయించుకుంటుంది, ఇది పురుషుని ద్వారా నిర్మించబడింది, అది పౌరుషేయం అని చెప్పి మనం గమనించాలి. భాషను చూడండి. యస్మిన్ హి అదృష్టే అపి కర్తృత్వ యోగే, అంటే కర్తృత్వ యోగి అంటే
పురుష కృతత్వ నిశ్చయ సంజాయతే, పురుష కృతత్వ నిశ్చయ సంజాయతే తత్ పౌరుషేయం, అది పురుషకృతమైంది అని చెప్పి భావించాలి. యస్మిన్ హి అదృష్టే అపి, అంటే చూడకపోయినప్పటికీ, అదృష్టం అంటే దృష్టంగా చూడలేదు, ప్రత్యక్షంగా చూడలేదు అనమాట. యస్మిన్ హి అదృష్టే అపి కర్తృత్వ యోగే, ఆ కర్త రూపంలో అంటే పురుష కృతత్వ నిశ్చయ సంజాయతే, పురుషుడు నిర్మించాడని చెప్పే విధంగా బుద్ధి ఉత్పన్నమవుతుందో అప్పుడు అది తత్ పౌరుషేయం, తత్కాలు పురుషకృతం, అంటే పురుషుడు ద్వారా నిర్మించబడింది. పురుష పాఠం కార్యం పెట్టదండి, వస్తలేదు నాకు. ఓం జీ నమస్తే జీ. జీ కనిపిస్తుంది చూడండి మీరు. పాఠం అప్పటి నుంచి వస్తలేదు నా జీ అది మళ్ళీ ఒకసారి ఎన్నికి వెళ్ళి మళ్ళీ వచ్చి కనిపిస్తుంది కనిపిస్తుందండి. జీ తత్కలు పురుషకృతం పురుష కార్యం నచ తథా అంకురాదౌ జాయతే నహి వేదేష్వపి. కాబట్టి పురుషకృతం పురుష కార్యం నచ తథా అంకురాదౌ జాయతే నహి వేదేష్వపి. కాబట్టి మనకు ఏదైతే చూడకపోయినప్పుడు కూడా దాన్ని ఇది ఆ వస్తువును, ఆ పదార్థం చూడగానే ఇది పురుషకృతమైన విధంగా బుద్ధి నిశ్చయం అవుతుందో అది పౌరుషయంగా పరిగణించాలి. తత్కలు పురుషకృతం, అది పురుషకృతమైంది అంటే పురుష కార్యం, అది పురుషుని చేసిన పని ద్వారా అలా జరిగింది, ఆ వస్తువు కనిపిస్తుంది. నాచ తథా అంకురాదౌ జాయతే, నాచ తథా అంకురాదౌ జాయతే నహి వేదేష్వపి. ఇలాగా ఏ విధంగా అయితే కృతబుద్ధి అనేది మనకు మొక్క విషయంలో ఆకులు, పత్రాలు, పుష్పాలు ఇవి మనకు కృతబుద్ధి ఎప్పుడు కూడా ఉత్పన్నం కాదండి. ఆకులు పురుషుడే తయారు చేశాడు, పుష్పాలు పురుషుడే తయారు చేశాడు, దాంట్లో వచ్చే పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయో పురుషుడి ద్వారా ఉత్పన్నమని చెప్పి ఆ బుద్ధి ఎప్పుడు నిశ్చయించుకోదు. మనం ఆ కృతబుద్ధి కాదు, మనం చూడలేదు. ఏ విధంగా లోకంలో లౌకికంగా ఉండే వస్తు పదార్థాలు మనం చూడకపోయినప్పుడు కూడా ఈ వస్తువు, ఈ పదార్థం ఖచ్చితంగా పురుషుడే నిర్మించాలని చెప్పి ఓ విధంగా అర్థం చేసుకుంటున్నామో, అలాగే ఇక్కడ మాత్రము అలాంటి బుద్ధి ఉత్పన్నం కాదు, ఇక్కడ ఈ మొక్కల విషయంలో ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైతే మన బుద్ధి నిశ్చయించుకుంటుందో ఇది పురుషకృతమైంది, అదే మనం పౌరుషయంగా పరిగణించాలి. ఎక్కడైతే ఆ బుద్ధి నిశ్చయించుకోలేదో అది అపౌరుషయము, అంటే అది ఈశ్వర పదార్థమైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు. వేదానాం తు నిజ శక్తి అభివ్యక్తే స్వతః ప్రామాణ్యం. కాబట్టి మనం పైన చెప్పిన తథా అంకురాదౌ జాయతే నహి వేదేశ్వ. వేదం కూడా ఒక పురుషుడు తయారు చేశాడని మనం బుద్ధి ఎప్పుడు ఉత్పన్నం కాని ఈ మహాన్ వేద జ్ఞానాన్ని ఏదైనా పురుషుడు నిర్మించాడనే విషయంలో మనకి ఎప్పుడు మతి కృత బుద్ధి ఎప్పుడు ఉత్పన్నం కాదు. ఈ విధంగా లౌకిక వస్తువులు సంసార పదార్థాల పట్ల మనకు నిశ్చయ బుద్ధి కలుగుతుందో అటువంటి నిశ్చయ బుద్ధిని వేద విషయంలో కానీ, ఈ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాల విషయంలో కానీ, ఈ భూమిలో వేసిన విత్తనం ద్వారా పండ్లు, పలహారాలు, పుష్పాలు, ఆకులు ఇవన్నీ తయారవుతున్నాయి, పురుషుడు తయారు చేస్తున్నాడు అనే విషయంలో కానీ ఈ బుద్ధి ఇది ఒక అదృష్ట శక్తి, అంటే పరమాత్మ యొక్క శక్తి పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. కానీ ఇది ఒక మనిషి ద్వారా నిర్మించబడిన బుద్ధి ఎప్పుడు మనకు పనిచేయదు అనమాట. కాబట్టి ఏవైతే పురుషకృతమైందో ఆ బుద్ధి స్వతహాన్ని నిశ్చయించుకుంటుంది, అది పౌరుషమైంది చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే బుద్ధి నిశ్చయించుకోదో, అంటే ఇది పురుషు ద్వారా అని నిర్ణయించబడదో అది అపౌరుషము. అది వేద విషయంలో మనము మొక్క విషయంలో కూడా ఆకులు, పత్రాలు, పుష్పాలు ఏవైతే ఉన్నాయి, ఒక్కొక్క విత్తనం, ఒక్కొక్క పండ్లు, పలహారం భిన్న భిన్నంగా వస్తున్నాయి. భూమి ఒకటే కానీ దాంట్లో వేసే విత్తనం బట్టి భిన్న భిన్న మనం చూస్తున్నామట. దాన్ని బట్టి ఇది అపౌరుషము, పురుషకృతమైంది కాదు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఏవి పురుషకృతమైంది, ఏ పురుషకృతం కాదు అనేది బుద్ధి ద్వారా యస్మిన్ అదృష్టేపి కృత బుద్ధి ఉపజాయతే. ఎక్కడైతే కృత బుద్ధి, నిశ్చయ బుద్ధి ఉత్పన్నం అవుతుందో అది పౌరుషము, ఎక్కడ ఉత్పన్నం కాదో అది అపౌరుషం, అంటే అది ఈశ్వర ప్రదత్తమైంది, ఈశ్వర ద్వారా, ఈశ్వర శక్తి ద్వారా ఉత్పన్నమైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ విషయాన్ని మళ్ళీ ఏం చెప్తున్నా, వేదానాంతు మరి వేదాలు ఎట్లా ఉత్పన్నం అంటే వేదానంతో మరి వాటి యొక్క ప్రకాశం ఎలా ఉత్పన్నం అవుతుందంటే ఆ విషయం చెప్తున్నాం. నిజ శక్తి అభివ్యక్తే స్వతః ప్రామాణ్యం. నిజ శక్తి అభివ్యక్తే స్వతః ప్రామాణ్యం. ఈ వేదాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి స్వయం శక్తి ఉన్నమాట. వాటి యొక్క స్వతః ప్రమాణం, వేదాలకు ఆ జ్ఞానం అనేది స్వతః ప్రమాణం. అదేంటో చూద్దాం. నిజ శక్తి అనేది ఉంది దానికి, ఎవరికి? వేదాలకి. అందుకే అభివ్యక్తం అవుతున్నాయి. అవి స్వతః ప్రామాణ్యం. అవి స్వయం వేదాలకు ప్రమాణం చూపించడానికి అన్య ప్రమాణానికి అవసరం లేదు.
అంటే ఒక పురుషుడి ద్వారా నిర్మించబడడానికి అది ఒక పురుషుడు చెప్పిన తర్వాత కూడా అది మనకు వెంటనే స్వీకరించండి. దాన్ని 10 మంది చెప్పినప్పుడు 10 మందిగా స్వీకరించినప్పుడే మనకి స్వతహ ప్రమాణం చెప్పు అది ప్రమాణంగా భావిస్తాం. అంటే అన్య ప్రమాణం ద్వారా ప్రమాణంగా భావించబడతామంట. స్వతహ ప్రామాణ్యం కాదు. కానీ వేదము స్వతహ ప్రామాణ్యము. ఈ వేదాన్ని నిరూపించడం కోసం వేద ప్రమాణానికి అవసరం. అదే ముఖ్య ప్రమాణం అట. దానికి వేదాన్ని నిరూపించడం కోసం వేద ప్రమాణానికి అవసరం లేదు. ఏవైతే ఉన్నాయో అవి వేద ప్రమాణం ద్వారా మనం నిరూపించవచ్చు. కానీ అన్య ప్రమాణానికి ద్వారా ఈ వేదాన్ని నిరూపించడానికి అవసరం ఉండదు. అందుకే స్వతహ ప్రామాణ్యం. చూడండి భాష్యము. నిజశక్తి అభివ్యక్తే స్వతహ ప్రామాణ్యం వేదానాం తు స్వాభావిక్య శక్తియ అభివ్యక్తిమత్వాత్ అపౌరుషేయ శక్తియ. దాన్ని ఓపెన్ వేదాలు మాత్రము స్వాభావిక శక్తి అంటే స్వాభావికంగానే స్వాభావిక శక్తి ద్వారా అభివ్యక్తిమత్వాత్ అంటే ఉత్పన్నం కావడం, స్వాభావికంగా ఉత్పన్నం కావడం వలన, అభివ్యక్తం కావడం వలన. అందుకే అపౌరు శక్తియ. దాన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పారంటే అపౌరుషేయ శక్తియ. అవి పురుషుడు ద్వారా నిర్మించబడినవి కాదు. అందుకే అపౌరు శక్తియ అంటే అపౌరుష శక్తి ఎవరు? దాన్ని జగదీశ్వరస్య నిజశక్తి. ఆ ఈశ్వరుని యొక్క నిజశక్తి ద్వారానే స్వాభావిక శక్తి అంటే ఇక్కడ వచ్చి చెప్పామంట అని విశేషణ కింద చెప్పాడు. వేదానంతో స్వాభావిక్య శక్తియ అంటే అభివ్యక్తిమత్వాత్ అంటే అపౌరుషేయ శక్తియ అనే దాన్ని ఇక్కడ వచ్చి ఓపెన్ చేశాను. జగదీశ్వరస్య నిజశక్తియ అభివ్యక్తిమత్వాత్ అవి అభివ్యక్తం కావడం అన్నా. అందుకే అంటే ఈశ్వరుని యొక్క శక్తి ద్వారా అభివ్యక్తం అవుతున్నాయి వేదాల స్వయం. ఎందుకంటే ఈశ్వరీయ వాణి, ఈశ్వరుడు స్వతహ ప్రమాణం కాబట్టి, ఈశ్వరుని యొక్క హస్త స్వయంగా ఉంది కాబట్టి ఈ జగదీశ్వరస్య నిజశక్తియ అభివ్యక్తిమత్వాత్ అభివ్యక్తం కావడం వలన, ఉత్పన్నం కావడం వలన ఇవి స్వతహ ప్రామాణ్యం అస్తి. స్వతహ ప్రామాణ్యం ఈ వేదాంటివి స్వతహ ప్రామాణ్యం. నాహి పరతః ప్రామాణ్యం. ఇవి వేద ప్రమాణం ద్వారా ఈ వేదాల యొక్క నిరూపించడానికి అవసరం లేదు. కాబట్టి స్వతహ ప్రామాణ్యం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. స్వతహ ప్రామాణ్యం అస్తి నాహి పరతః ప్రామాణ్యం పౌరుషేయానం ఇవ. ఈ విధంగా పురుషుడి ద్వారా నిర్మించబడింది ఏవైతే ఉన్నాయో అవి వాటిని నిరూపించడం కోసం వేరే ప్రమాణానికి, వేరే అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి అవసరం పడుతుంది. కానీ అపౌరుషానికి వేరే ప్రమాణానికి అవసరం లేదు, పరత ప్రమాణానికి అవసరం లేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించండి. ప్రకృతి మనుషురామ నిజశక్తి అభివ్యక్తే స్వతహ ప్రామాణ్యం అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. వేదాలు స్వాభావిక శక్తి ద్వారా అంటే అభివ్యక్తం అవుతున్నాయంటే అపౌరుష శక్తి ఏంటంటే జగదీశ్వర శక్తి ద్వారా స్వయం అభివ్యక్తం అవుతున్నాయి. కాబట్టి స్వతహ ప్రామాణ్యం అస్తి నాహి పరతః ప్రామాణ్యం. అవి వేరే ప్రమాణం ద్వారా నిరూపించాల్సిన, పరతః అంటే వేరే ప్రమాణం ద్వారా నిరూపించాల్సిన అవసరం లేదు. ఎలాగైతే పౌరుషేయానాం ఇవ పురుషు ద్వారా నిర్మించబడిన వస్తు పదార్థం ఏవైతే ఉన్నాయో అవి మనము దానికి ప్రమాణం వేరే ప్రమాణాలు చూస్తాం. ఇప్పుడు వైజ్ఞానికులు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, ఆ వైజ్ఞానికులు చేసినటువంటి ప్రయోగం ద్వారా సిద్ధించినప్పుడే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తామండి. అంటే పరతా ప్రమాణం స్వయంగా ఆ వైజ్ఞానికు చెప్పాడు స్వీకరించాం. ఆ వైజ్ఞానిక ప్రయోగం ద్వారా ప్రత్యక్షంగా చూసినప్పుడు దాన్ని బట్టి మనం వైజ్ఞానికులు చేసింది కరెక్ట్ అని చెప్పి మనం వేద ప్రమాణం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా లేదా శబ్ద ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా అప్పుడు స్వీకరిస్తాం. కానీ అలాగా అపౌరుషే విషయంలో మనం పరతా ప్రమాణం అవసరం లేదు. ఇవి వేదాలు స్వతహ ప్రమాణం అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఓకేనా? అస్తు. అంటే మొత్తానికి ఈ వేదాలు అనేటివి అపౌరుషేమేటివి, ఇవి స్వతహ ప్రామాణ్యం. ఎక్కడైతే మనకు కృతబుద్ధి కలుగుతుందో అవి పౌరుషేమేటి, ఎక్కడ కృతబుద్ధి కలగదో అది అపౌరుషంగా పరిగణించాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు. ఇందులో ఎదుర్కొన్న సందేహం చెప్పండి. జీ అర్థమైందండి? అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇదే ఇప్పుడు మనకు 45 సూత్రం ఉంది కదా,
45 నుంచి మనం ఇక్కడ చెప్పినాం 51 సూత్రాలు చెప్పినాం. ఇవే సూత్రాలను వ్యాఖ్య వేద విధంగా చెప్తున్నాను. అందుకే సంఖ్య మళ్ళీ అదే వేసేది ఇక్కడ. 45వ సూత్రం నుంచి 45 సూత్రం నా నిత్యత్వం వేదానాం కార్యత్వ శృతేహి. అక్కడ పూర్వపక్షి అక్కడ ఏం చెప్పామంటే వేదాలు నా నిత్యత్వం వేదానం, వేదాలు నిత్యమేంటి కాదు, ఎందుకు కార్యత్వ వేదాలు ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పి చెప్పుకున్నామట. వేదాలు వేదమంత్రం చెప్తుంది, ప్రమాణం చూపించాము. ఇవే సూత్రాలకు వ్యాఖ్యానము అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు చెప్పి నిజశక్తియ అభివ్యక్తే స్వతః ప్రామాణ్యం 51 వరకు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అదే సూత్రాలకు వ్యాఖ్య వేరే విధంగా కొంచెం భిన్నంగా మార్చి చెప్పబడింది. కాబట్టి మరి సంఖ్యుడు అదే వేస్తున్నారు, గమనించండి. అంటే దానికి దీనికి తేడా ఏంటి అంటే పూర్వపక్షి ఏం చెప్తుందంటే వేదాలు ఆ అపౌరుషమేంటి కాదు, పురుష ప్రదత్తమైనది చెప్పి నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తాడు. సిద్ధాంతి వేదాలు పురుషుని ద్వారా నిర్మించబడినటువంటి కాదు, అపౌరుషయము అంటే ఈశ్వర ప్రదత్తమైనది, ఇవి నిజశక్తి ద్వారా ఉత్పన్నమయ్యాయి అని చెప్పి నిరూపించడం కోసం భిన్న భిన్నంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావించాడు. అవే సూత్రం కొంచెం వేరే విధంగా ప్రస్తావించారు. వీటిని చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. అస్తు ఏంటి నా 45వ సూత్రం ఏంటి? నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతేహి నా అపౌరుషేయత్వం తత్కర్తు పురుషస్య అభావాత్ నా ముక్త అముక్తయోర్ అయోగ్యత్వాత్. ఈ సూత్రాలన్నిటి కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. అదే విషయం ఇక్కడ ప్రస్తావించారు, చూడండి, అది గమనించండి. ఒక సూత్రం చూద్దామండి. చూడండి, స్లైడ్ మార్చండి. తో అథ పంచచత్వారింశం సూత్రం ఆరభ్య 51 సూత్ర పర్యంత సూత్రక్రమస్య అన్యో వ్యాఖ్య మార్గ. వేరే విధంగా వ్యాఖ్యానించదంట. ఇది వేరే విధంగా చెప్పబడ్డాయి. అదేంటో చూడండి ఇక్కడ. చూడండి, నను కథం ఉచ్యతే జీ స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. నేను కథం ఉచ్యతే వైదికానాం శబ్దానం అర్థో స్వాభావిక శక్తి, ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చూడండి, ఈ 45వ సూత్రం నుంచి మళ్ళీ చెప్పబడుతుంది. వేరే ఆచార్య యొక్క అంటే దీన్ని భిన్నంగా బ్రహ్మమునిజీ మార్చి వ్యాఖ్యానం చెప్పారు ఇక్కడ భాష్యము. అత 45 సూత్రం ఆరభ్య 45 సూత్రం నుంచి మొదలుకొని 51 సూత్ర పర్యంత సూత్రక్రమస్య అన్యో వ్యాఖ్య మార్గ, వేరే విధంగా వ్యాఖ్యానించబడింది. అస్తు అవేంటి ఇక్కడ చూడండి స్లైడ్ మీద. నను కథముచ్యతే వైదిక శబ్దానాం అర్థే స్వాభావికి శక్తి యావత. నను కథముచ్యతే వైదిక శబ్దానాం అర్థే, వైదిక శబ్దాల యొక్క అర్థంలో స్వాభావికి శక్తి ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? నువ్వు ఏం నిజశక్తి అభివ్యక్తి స్వతః ప్రామాణ్యం చెప్పావు కదా, ఈశ్వర శక్తి ద్వారా స్వాభావిక శక్తి ఉంది వేదాలకు అంటున్నావు. అది నన్ను కథం ఉచ్యతే వైదిక శబ్దానం అర్థే స్వాభావిక శక్తి. వైదిక వేదాలకు స్వాభావిక శక్తి ఉంది అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? దానికి ప్రమాణం ఏంటి? ఆ విషయాన్ని చెప్తున్నాడు పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. ఏంటి? నా నిత్యత్వం వేదానం, వేదాలు నిత్యమేటి కాదు, వేదాలు నిత్యమేటి కాదు అనిత్యమేటివే. ఎందుకు? కార్యత్వ శృతేహి, వేదాలు ఉత్పన్నమవుతున్నాయని మనకి వేదమే చెప్తున్న ప్రమాణం చెప్తున్నావు. నువ్వు వేదాలు స్వతః ప్రామాణ్యం అని చెప్తున్నావు కదా, వేదంలోనే వేదాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి మనకు వేదమే చెప్తున్నామట. కాబట్టి నా నిత్యత్వం వేదానం, వేదాలు నిత్యమేంటి కాదు. ఎందుకు? కార్యత్వ శృతేహి,
అని చెప్పి పూర్వపక్షికి సూత్రం అనేది పూర్వపక్షి ప్రస్తావించాడు. ఏంటి చూడండి భాష్యము. వేదానాం నిత్యత్వం నాస్తి, వేదాలు నిత్యమేంటి కావు. ఎందుకు? నహి వేదాహ నిత్యాహ సంతి, వేదాలు నిత్యం కావు. ఎందుకంటే కార్యత్వ శృతేహి, దానికి ఉత్పన్నమవుతాయని చెప్పబడిందంట. ఏంటి చూడండి, తేషాం కార్యత్వ శృతి దర్శనాత్, అవి ఉత్పన్నమవుతాయి, వాటికి కార్యోత్పత్తి శక్తి ఉంది అని చెప్పి మనకు ప్రత్యక్షంగా చూశాం కాబట్టి, వేదమంత్రం చూశాం కాబట్టి. తేషం కార్యత్వ శృతి దర్శనాత్, ఏంటి అది ఎక్కడ చూపించబడింది అంటే దానికి ప్రమాణం చూపిస్తున్నాడు. తస్మాత్ యజ్ఞాత్ సర్వభూత రిచః సామాన్య జజ్జిరే చందాంసి జజ్జిరే తస్మాత్ యజుహు తస్మాత్ అజాయత, అజాయత ఉత్పన్నమై. చూడు స్పష్టంగా చెప్తున్నాయి. ఏం చెప్పారు? యజ్ఞ తస్మాత్, ఆ యజ్ఞం ద్వారా సర్వభూత రిచః సామాన్య జజ్జిరే, అంటే ఋగ్వేదము సామేజ్యం ఉత్పన్నమయ్యాయి, జజ్జిరే ఉత్పన్నమయ్యాయి. చందాంసి జజ్జిరే తస్మాత్ యజుహు తస్మాత్ అజాయత, అంటే యజుర్వేదం ఉత్పన్నమైంది, సామవేదం ఉత్పన్నమైంది, ఋగ్వేదం ఉత్పన్నమైంది స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే శతపథ బ్రాహ్మణంలో కూడా త్రయో వేదాహ అజాయంత, ఏంటి త్రయో వేదాహ అజాయ, 3 వేదాలు అంటే ఋగ్వేదము యజుర్వేదం సామవేదం ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ప్రత్యక్షంగా చెప్తా. అజాయంత ఉత్పన్నమయ్యాయి, మనకు వేదమే చెప్తుంది. కాబట్టి ఏవైతే ఉత్పన్నమవుతాయో అవి నష్టమవుతాయి. కాబట్టి వేదాలు నిత్యమేంటి కాదు. ఎందుకు? కార్యత్వ శృతి. ఇక్కడ అలాగే కార్యశృతి మనం చెప్పండి, ఉత్పన్నం 3 వేదాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి మనకు వేదమే చెప్తుంది, బ్రాహ్మణ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి వేదాలు నిత్యం కాదని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. ఆయన లక్ష్యం అంతా పూర్వపక్షి ప్రశ్న కలితే ఏంటి, వేదాలు నిత్యమేంటి కాదు, అపౌరుషమేంటి కాదు, పురుషకృతమైంది అని చెప్పి నిరూపించడం ప్రయత్నం చేస్తున్నాడు. సిద్ధాంతి కాదని చెప్పి దానికి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు పూర్వపక్షి అడిగిన సమాధానం వేదాలు నిత్యమేంటి కాదు, ఎందుకంటే ఉత్పన్నమయ్యా అని చెప్పి ఒక వేద ప్రమాణం ఉంది అని చెప్పి అది చూపించాడు. దానికి సమాధానం చెప్తున్నాడు సిద్ధాంతి. ఏంటి? నా పౌరుషేయత్వం, అవి వేదాలు పురుషకృతమేంటి కాదు. ఎందుకు? తత్కర్తు పురుషస్య అభావాత్, ఆ వేదాలను ఉత్పన్నం చేసే కర్త యొక్క, అంటే పురుషుడు యొక్క అభావాత్, ఎటువంటి పురుషుడు లేడు. వేదాలను ఉత్పన్నం చేసేటువంటి పురుషుడు ఎవరు కూడా లేరు. తత్కర్తు పురుషస్య అభావాత్ అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించామట. నా పౌరుషేయత్వం తత్కర్తృత్వం పురుషస్య అభావాత్. చూడండి భాష్యము. తత్కర్తు అంటే ఏది చేయడం కోసము, తత్కర్తు అంటే వేదస్య కర్తు, అంటే వేదాన్ని ఉత్పన్నం చేయడానికి పురుషస్య అభావాత్, ఎటువంటి పురుషుడు లేడు. అభావాత్ అంటే అభావంగా ఉన్నాడు కాబట్టి, లేడు కాబట్టి, ఎటువంటి పురుషునికి సాధ్యం కాదు కాబట్టి, అందుకే పౌరుషేయత్వం నా, అది పౌరుషేయం కాదు. ఇవి ఏ జీవాత్మ కూడా ఆ వేదాన్ని ఉత్పన్నం చేసేటువంటి కర్తృశక్తి ఎవరికి లేదు. పౌరుషత్వం నా, పురుషత్వం లేదు కాబట్టి, అందుకే పురుషత్వం నా అంటే అపౌరుషేయమైంది అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, వేదానం కార్యత్వం ఉచితే, నువ్వు పైన పూర్వపక్షికి మాటను తీసుకొని చెప్తున్నాట. నువ్వు చెప్తున్నావు కదా వేదానం కార్యత్వం ఉచితే, వేదాలు ఉత్పన్నం చేయబడ్డాయి అని చెప్పి. పునః కార్యత్వం ఆసత్యాహి తేషాం నిత్యత్వం తేషాం అనిత్యత్వం సాధ్యతే. అవి ఉత్పన్నమయ్యే, ఏదైతే ఉత్పన్నమవుతుందో, అంటే సంసారంలో ఏదైతే ఉత్పన్నమవుతుందో అవి నష్టమవుతాయి. మనం చూస్తున్నాం, ఏదైతే ఉత్పన్నమవుతుందో అది నష్టమవుతుంది. నువ్వు దాని నిమిత్తం చేసుకొని వేదానం కార్యత్వం ఉచిత, వేదాలు ఉత్పన్నమవుతాయి ప్రమాణం చెప్తున్నావు కదా. పునః కార్యత్వ ఆశ్రిత్య, కార్యాన్ని ఆశ్రయంగా తీసుకొని తేషాం అనిత్యత్వం సాధ్యతే, అవి వేదాలు అనిత్యమేంటి అని చెప్తున్నామట. సాధ్యతే పరంతు, ఇంతవరకు పూర్వపక్ష యొక్క మాటని మళ్ళీ చెప్పి ఇక్కడ సమానం చెప్తున్నాడు. పరంతు కానీ కార్యస్య కర్త్రా భావ్యం కింటు తత్ కర్తు తేషాం వేదానం కర్తు పురుషస్య అభావాత్ పౌరుషత్వం, అంటే పురుషకృతత్వం కార్యత్వం నాస్తి. కానీ నువ్వు అక్కడ లోకంలో ఏవైతే వస్తున్నావో కార్యత్వం అంటే ఖచ్చితంగా ఉత్పన్నం చేసేటువంటి కర్త ఖచ్చితంగా కనిపించాలి. మనం చూడకపోయినా ఎవరో ఒక చూసి ఉండాలన్నమాట. కర్తృత్వం అవసరం. కానీ ఇక్కడ పరంతు కార్యస్య కర్త భావ్యం, ఆ కార్య వస్తువుకి కర్త ఖచ్చితంగా ఉండాలి. ఉంటేది పౌరుషయం అవుతుందన్నమాట. మనం చెప్పిన కృతబుద్ధి ఎక్కడైతే ఉత్పన్నం అవుతుందో అది ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కృతబుద్ధి ఉత్పన్నం కాలేదు, నిశ్చయ బుద్ధి ఉత్పన్నం కావడం లేదో అక్కడ ఇలా అది సంభవం కాదనమాట. అందుకే కార్యస్య కర్త భావ్యం, ఆ కార్య వస్తువు యొక్క కర్త ఖచ్చితంగా ఉండాలి. కింటు తత్కర్తు తేషాం, తత్కర్తు అంటే వేదానాం కర్తు, అంటే వేదాన్ని ఉత్పన్నం చేయడానికి కర్త యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో తత్కర్తు పురుషస్య అభావాత్, వేదాన్ని ఉత్పన్నం చేసే వ్యక్తి ఉన్నాడు మనం చూడలేదు. ఏమైనా మా పెద్దలు ఋషులు మాస్టర్లను చూసారా వేదాన్ని ఉత్పన్నమయ్యాయని చెప్పి పురుషుడు ద్వారా? అలా ఎక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపించలేదు. ఏ విధంగా అయితే మనము
పైన చెప్పిన విధంగా ఆ ఏదైనా వస్తువు ఉత్పన్నమైనప్పుడు దానికి కర్త ప్రత్యక్షం కనిపిస్తాడో కృతబుద్ధి నిశ్చయం అవుతుందో, అలాగా ఈ వేద విషయంలో వేదానం కర్త, వేదాన్ని ఉత్పన్నం చేసే కర్త యొక్క పురుషస్య అభావ, పురుషుడు ఉత్పన్నం కాలేదు, పురుషుడు లేడు. అందుకే పౌరుషేత్వం అంటే పురుష కృతత్వం కార్యత్వం నాస్తి, అందుకే పురుషుడు ద్వారా నిర్మించబడింది కాదని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. నువ్వు కరెక్టే, నువ్వు చెప్పింది పౌరుషయం కాదు అంటావు, కానీ పౌరుషయం కాదు అంటే పురుషుడు ఉండాలి కదా. అంటే పురుషకృతమైంది అంటున్నావు అంటే ఖచ్చితంగా దానికి కర్త ఉండాలి. ఏ వస్తువు తయారైందో ఆ వస్తువు కర్త ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇక్కడ మనకు పురుషుడు కనిపించడం లేదు, అభావంగా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది, ఇది పురుషకృతమైనది కాదు, పురుషకృతం వల్ల సాధ్యం కాదు, ఆ యోగ్యత పురుషుడికి ఎప్పుడు సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. పురుషస్య అభావాత్ పౌరుషేయత్వం అంటే పురుషకృతత్వం కార్యత్వం నాస్తి, పురుషకృతమైన కార్యం కాదు ఈ వేదాలను ఉత్పన్నం చేయడము. ఎందుకంటే పునః కార్యత్వం అవలంబ్య అనిత్యత్వం వేదానం నా సిద్ధ్యతి. కాబట్టి కార్యత్వం అవలంబ్య అంటే ఆ కార్య వస్తువుని చూసి, ఉత్పన్నమైన వస్తువు పదార్థం చూసి అనిత్యత్వం వేదానం నా సిద్ధ్యతి. కాబట్టి నువ్వు పురుషుని ఆ కర్తను చూపిస్తూ చెప్పింది కరెక్టే, ఆ కర్తను చూపించాలి కదా. లోకంలో సమాజం ఎన్నో వస్తువులు చూడలేదు మనం, కానీ మనం చూడకపోయిన దానికి కర్త ఉన్నాని ఏ విధంగా నిశ్చయ బుద్ధి అవుతుందో అలాగా ఈ విషయంలో పురుషుడు ఉన్నానే నిశ్చయ బుద్ధి కలగడం లేదు ఇక్కడ. అందుకే ఆ కార్యత్వాన్ని అక్కడ కేవలం త్రయో వేద అజాయంత ఆ శబ్దాన్ని చూసి వేదాలు ఉత్పన్నమయ్యే కాబట్టి అనిత్యమే అని చెప్పి నువ్వు నిరూపించలేవు. కేవలము ఉత్పన్నమయ్య అనే మాట చేత నువ్వు నిరూపించలేవు. కాబట్టి పునః కార్యత్వం అవలంబ్య అనిత్యత్వం వేదానం నా సిద్ధ్యతి, అనిత్యత్వం వేదాలు అనిత్యమైందని చెప్పి నువ్వు నిరూపించలేవు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఎందుకలా? కుతో హి వేదానం కర్తృ పురుషస్య భావ, ఈ విషయాన్ని మనం రేపు చెప్పుకున్నాం. ఓకేనా? సో మొత్తానికి ఇక్కడ పూర్వపక్షి చూడండి, ఈ సూత్రాలు మళ్ళీ చెప్తున్నామట. అవే సూత్రాలకు ముందు వ్యాఖ్యానం చేసుకున్నాము, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ముఖ్యంగా పూర్వపక్షి ఏమంటున్నాడు, వేదాలు నిత్యమేంటి కాదు. ఎందుకంటే వేదంలోనే చెప్పండి త్రయో వేదాః అజాయంత ఛందాంసి జజ్జిరే తస్మాత్ యజుః